ఓకే రైట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేద్దాం. రైట్. ఫస్ట్ క్వశ్చన్, ఐ గెయిన్ 70 పైసా ఆన్ 70 రూపీస్, మై గెయిన్ పర్సంటేజ్ ఇస్. 70 రూపాయల్లో 70 పైసల లాభం వస్తే లాభ శాతం. రైట్. సో 70 రూపీస్కి నథింగ్ బట్ 7000 పైస్కి 100% అయితే లాభము. రైట్. ప్రాఫిట్ 70 పైస్. సో ఈ 70 పైస్కి ఎంత? సో 70,000 by 100. Sorry, 7,000 by 100, 70. Again 100 by 100, 1%. So profit is 1%. That's clear. Next question. If, sir, in terms of percentage, which is best transaction? So cost price ఇచ్చినాడు ప్లస్ ప్రాఫిట్ అని ఇచ్చినాడు. సో వీటిని కంపేర్ చేసుకుంటే వేదానికి మనకు రైట్ బెస్ట్ పర్సంటేజ్, బెస్ట్ ట్రాన్సాక్షన్ అంటే ఎక్కువ ప్రాఫిట్ పర్సంటేజ్ దేనికి ఉంది అనేది. సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ 17/36 రైట్ ఇంటూ 100. నెక్స్ట్ సెకండ్ కేసు 24 ప్రాఫిట్ 24/50 ఇంటూ 100 రైట్. థర్డ్ కేసు తీసుకుంటే 40 రూపీస్ 19. సో 19/40 ఇంటూ 100. లాస్ట్ కేసు తీసుకుంటే 29/60 ఇంటూ 100 రైట్. సో అప్రాక్సిమేట్లీ 17 2s 2 పాయింట్ సంథింగ్ అంటే లెస్ దాన్ 50. 2 ఉంటే 50, సో లెస్ దాన్ 50. అగైన్ ఇక్కడ 24 2s 48, 2 కంటే ఎక్కువ కాబట్టి 100/2 పాయింట్ సంథింగ్ ఉంటే ఇక్కడ కూడా లెస్ దాన్ 50 రైట్. 19/40 రైట్. సో ఆల్మోస్ట్ ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ సేమ్. గ్రేటర్ దాన్ మీన్ 17 ట్వైస్ కంటే 2 ఎక్కువ, ట్వైస్ కంటే 2 ఎక్కువ, ట్వైస్ కంటే 2 ఎక్కువ అట్లే ఉంది. సో రైట్. ఓకే. నెక్స్ట్ 19/40 కూడా సేమ్ అంతే, లెస్ దాన్ 50. ఐ మీన్ ట్వైస్ కంటే 2 ఎక్కువ, ఇక్కడ కూడా ట్వైస్ కంటే 2 ఎక్కువ. సో ట్వైస్ కంటే 2 ఎక్కువ. దీంట్లో లార్జెస్ట్ న్యూమరేటర్ ఉండేది ఇదే కాబట్టి సో కంపల్సరీగా మనకు హైయెస్ట్ పర్సంటేజ్ ఇది వస్తుంది. సో డైరెక్ట్గా గెస్ చేసి 29/60 ఇంటూ 100 ఇస్ ద లార్జెస్ట్ పర్సంటేజ్ అని చెప్పేయచ్చు. ఓకే రైట్, క్లియర్. ఇక లేదు నార్మల్గా చేద్దామంటే కనుక రైట్ డెసిమల్స్ తీసుకొని క్యాన్సిల్ చేసి చేస్తాం. అన్నీ ఆల్మోస్ట్ డెసిమల్స్ వస్తాయి, వాటిలో ది బెస్ట్ ఏది అనేది చెక్ చేసుకుంటూ వస్తాం. రైట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ క్లియరా? ఇఫ్ books bought at prices ranging from 200 rupees to 350 rupees are sold at prices ranging from 300 to 425 rupees, what is the greatest possible profit that might be made in selling 8 books? 200 రూపాయల నుంచి 350 రూపాయల రేంజ్ మధ్యలో కొన్న పుస్తకాలను 300 నుంచి 425 రూపాయల రేంజ్లో అమ్మితే 8 పుస్తకాలు అమ్మడం వల్ల వచ్చే గరిష్ట లాభం, మ్యాక్సిమం ప్రాఫిట్, గ్రేటెస్ట్ పాసిబుల్ ప్రాఫిట్. సపోజ్ గ్రేటెస్ట్ పాసిబుల్ అంటే కొనేటప్పుడు తక్కువ కొని అమ్మేటప్పుడు ఎక్కువగా అమ్మడం. కొనేటప్పుడు వచ్చేసి 200కు కొంటున్నా అన్నిటిని, అమ్మేటప్పుడు వచ్చేసి 425 మ్యాక్సిమం ప్రైస్కి అమ్మితే ఒక్కొక్క బుక్ పైన ఎంత ప్రాఫిట్ వస్తుంది నాకు అంటే 225 రూపాయల ప్రాఫిట్. అట్లా ఎన్ని బుక్స్ ఉన్నాయన్నాడు? రైట్. మేడ్ ఇన్ సెల్లింగ్ 8 బుక్స్, 8 బుక్కులు అమ్మితే సో ఇంటూ 8, 200 ఇంటూ 8, 1600, 200, 1800. సో ప్రాఫిట్ ఎంత అంటే మనకి మొత్తం మీద 1800. రైట్. నన్ ఆఫ్ దీస్. రైట్. ఓకేనా? సో 8 బుక్కులు అమ్మితే ఒక బుక్ పైన 225 మ్యాక్సిమం అంటున్నాడు. కొనేటప్పుడు అతి తక్కువ కొని అమ్మేటప్పుడు వానికి ఉండే దాంట్లో మ్యాక్సిమం ప్రైస్కి అన్ని అమ్మితే కనుక మనకి వచ్చేది గరిష్ట లాభం. ఎస్, క్లియర్. 1800 రూపీస్ టోటల్ ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ 8 బుక్స్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్కీపర్ సోల్డ్ an article for 2090.42 rupees. Approximately what will be the percentage profit if he sold that article 2602.58? Yes, okay. 2090.42 రూపాయలకు ఒక వస్తువును కొంటే దుకాణదారుడు 2602.58కి అమ్మితే దానికి లాభ శాతం, లాభము రైట్. కొనింది దీనికి కొనింది 100%, లాభం ఎంత రైట్ క్యాలిక్యులేట్ చేస్తే 2602.58 మైనస్ 2090. రైట్. ఇక్కడ 16215. సో 512.16 రూపాయల లాభం, దానికి ఎంత పర్సెంటేజ్? అప్రాక్సిమేట్లీ 2000లో 500 అంటే కనుక బై 4. సో 100/4 25%. అప్రాక్సిమేట్లీ క్వశ్చన్లో కూడా అతనికి లాభం సుమారుగా ఎంత, దాదాపుగా ఎంత, ఎగ్జాక్ట్ వాల్యూ అవసరం లేదు. అక్కడ మనం ఎగ్జాక్ట్ దాన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. 5 4 200, ఐ మీన్ 500 into 4 2000, 12 4 72.
అమ్మి 25 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ 25 వాల్యూ. దట్స్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, రిపీట్ చేస్తాను. డౌట్ ఉంటే అడగండి, రిపీట్ చేస్తూ ఉంటాను. ఆల్ఫ్రెడ్ బైస్ అండ్ ఓల్డ్ స్కూటర్ ఫర్ 4,700 రూపీస్ అండ్ స్పెండ్స్ 800 రూపీస్ ఆన్ ఇట్స్ రిపేర్స్. ఆల్ఫ్రెడ్ పాత స్కూటర్ను 4,700 రూపాయలకు కొని 800 రూపాయలు ఖర్చు పెట్టినాడు. ఖర్చుతో రిపేర్ చేయించాను. అంటే మనకి మొత్తం కొనేసరికి ఎంత అయినట్లు ఖర్చు? 5,500 రూపాయలు మనకి మొత్తం కొన్న ఖర్చు. అయితే ఇఫ్ హీ సెల్స్ ది స్కూటర్ ఫర్ 5,800, 5,800కు అమ్మితే మనకి లాభ శాతం ఎంత? సో ఇప్పుడు అసలు ఎంత అంటే కాస్ట్ ప్రైస్ 5,500 కొనికి 100% లాభం. ఆ ప్రాఫిట్ ఎంత అంటే 5,800 మైనస్ 5,500. సో ఆన్సర్కి వచ్చేసరికి ఓన్లీ 300 రూపీస్ ఇస్ ద ప్రాఫిట్. ఓన్లీ 300 రూపీస్ ఇస్ ప్రాఫిట్, రైట్. 300 by 5500 into 100 percentage calculation, right? 0 calculation. 5 11s 5 60s. 60 by 11%, nothing but 5 by 11%. మనకి మొత్తం ఆ ట్రాన్సాక్షన్లో వచ్చిన లాభం ఎంత అంటే 5,500, రైట్. కొనింది మాత్రం 4,700కే, బట్ 800 రిపేర్ ఖర్చును కూడా ఏం చేస్తున్నాం మనం? కాస్ట్ ప్రైజ్లో యాడ్ చేస్తున్నాం. సో యాడ్ చేస్తే టోటల్ 5,500. ఆ 5,500లో 300 రూపాయలు ఎక్స్ట్రా లాభం వచ్చింది. సో 5,500లో 300 ఎంత? 5 by 11%. దట్స్ క్లియర్, రైట్. నెక్స్ట్. ఏ షాప్ కీపర్ పర్చేజ్డ్ 70 kgs of potatoes for 420 rupees and sold the whole lot at the 6.50 rupees per kg. What will be his gain percentage? ఒక దుకాణదారుడు 420 రూపాయలు పెట్టి 70 కేజీల బంగాళాదుంపలను కొని మొత్తం దుంపలను కేజీ 6.5 రూపాయలు చొప్పున అమ్మితే లాభశాతం ఎంత? రైట్. ఆ క్వశ్చన్ చదివేసరికి 70 కేజీలను 420 అంటే కేజీ ఎంత? 70 కేజీ. కేజీ ఎంత? 6 రూపీస్. 76 సార్ 420. సో 70 కేజీస్ను 420 రూపీస్కు కొని అంటే ఒక కేజీ ఎంత పడినట్లు మనకు? 70 into 6 రూపీస్. సో కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఒక కేజీ 6 రూపాయలు. సెల్లింగ్ ప్రైస్ ఎంత? అమ్మింది ఎంతకు? ఒక కేజీని 6.5 రూపాయల చొప్పున అమ్మితే అతనికి మొత్తం మీద వచ్చే లాభ శాతం. సో లాభం ఎంత వస్తుంది మనకి? ₹0.5. ఐ మీన్ జనరల్ ప్రొసీజర్ చేస్తే 6కు 100% అయితే ప్రాఫిట్ ఆ లాభం ఎంత మనకు? 0.5కి ఎంత? 0.5కి ఎంత? బై 12 యాక్చువల్గా, రైట్. రైట్ లేదనుకుంటే రాసుకో. 0.5 by 6 into 100, 5 by 60 into 100, 23s 25s 5 5s 25 by 3%. 25 by 3 nothing but 8, 1 by 3%, రైట్. లేదా డైరెక్ట్ చూస్తానే 6.5 మీన్ బై 12, 100 by 12 నథింగ్ బట్ 8 1 by 3, రైట్. చెప్పినా ఆల్రెడీ 1 by 12 8 1 by 3%, 1 by 8 12.5%, 1 by 6 16 2 by 3%. పర్సంటేజ్ చాప్టర్స్లో డిస్కస్ చేసింది అది. 66 2 by 3 నథింగ్ బట్ 2 by 3%, 33 1 by 3 నథింగ్ బట్ 1 by 3. ఐ మీన్ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్ కన్వర్షన్స్ అన్ని ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఎస్ క్లియరా? 70 కేజీలు 420 రూపాయలకు కొంటున్నాడు అంటే కేజీ 6 రూపాయలకు అయితే మొత్తం. దీన్ని ఇంకొక రకంగా చేయొచ్చు. కేజీ 6.5 into 70, రైట్, వేస్తాం. ఇంటూ 70 వేస్తాము. అప్పుడు ఏమైతే మనకు 455 రూపీస్ వస్తుంది. 455 అంటే అప్పుడు 420లో 55 అంటే 35 రూపీస్ ప్రాఫిట్, రైట్. ఆ క్యాలిక్యులేషన్ అయినా చేయొచ్చు, అట్లయినా చేసుకోవచ్చు మనం, రైట్. ఎట్లా చేసినా సేమ్. 420కి 100 అయితే 35కి ఎంత ప్రాఫిట్? మొత్తం ఓవరాల్ లాట్ మీద చేయొచ్చు, ఒక కేజీ మీద అయినా చేసుకోవచ్చు. ఎస్ క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్, రైట్. Sam purchased 20 dozens of toys at the rate of 375 rupees per 10, రైట్. క్వశ్చన్ చేంజ్ చేసుకొని ఇక్కడ 20 డజన్స్ కాదు, ఏ డజన్. ఆ క్వశ్చన్ అయితే చేంజ్ చేసుకోండి కొంచెం, రైట్, ఈజీగా అయితే. Sam purchased 1 dozen of toys at the rate of 375 rupees per dozen. He sold each one of them at the rate of 33 rupees. What was his profit percentage? రైట్. డజన్ 375 రూపాయలు పెట్టి ఆట వస్తువులు, 20 డజన్లు కాదు, డజన్ 375 రూపాయలు పెట్టి ఆట వస్తువులను శ్యామ్ కొని ఒక్కొక్క వస్తువును 33 రూపాయల చొప్పున అమ్మితే అతని లాభశాతం. 20 డజన్లు కాదు, 1 డజన్ మాత్రమే. సో డజన్ అంటే ఎన్ని ఐటమ్స్? డజన్ నథింగ్ బట్ 12 ఐటమ్స్. సో ఈ 12 ఐటమ్స్ను ఎంత కొంటున్నాడు వాడు? 375 రూపీస్కు. 375 రూపీస్కు అమ్మేటప్పుడు వచ్చేసరికి, రైట్, ఇది కాస్ట్ ప్రైస్ ఇచ్చినాడు. అమ్మేటప్పుడు గురించి మాట్లాడేసరికి 1 ఐటమ్ 33 రూపీస్ అంటున్నాడు. అయితే 12 ఐటమ్స్ ఎంతకు అమ్ముతాడు?
33 into 12, నథింగ్ బట్ 396 రూపీస్. ఏం డౌట్ ఉందా? రైట్, ఓకే. సో కొనిందేమో 375కు, అమ్మిందేమో 396 మొత్తం. సో ప్రాఫిట్ ఎంత అంటే చూద్దాం. ఈ 375కు 100% అయితే లాభము ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అంటే 396 మైనస్ 375, వాల్యూ ఈజ్ 21. సో 21/375 ఇంటూ 100. రైట్, క్యాన్సలేషన్ చేస్తే 3 7s, రైట్, 3 1s, 3 2s, 3 5s, 25 4s, 25 5s, రైట్. 7 into 4, 28/5%, 28/5%, నథింగ్ బట్ 3/5%. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అయితే పర్సంటేజ్ అయితే 5. సో పర్సంటేజ్ ఫ్రాక్షన్స్ డెసిమల్స్లో ఉంది 5.6%. రైట్, క్లియర్. సో 12 వస్తువులు, రైట్, 1 డజన్ క్వశ్చన్ మార్చుకోండి ఇక్కడ. రైట్, 20 డజన్స్ అని చేద్దామంటే చేద్దాం, రైట్, నో ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ ఆ 20 డజన్స్ 375 రూపాయలకు కొంటాడంటే కనుక మనకు డజన్ 30 రూపాయలు అన్నట్టు. డజన్ 30 రూపాయలు కానీ ఒక వస్తువును 33 రూపాయలకు అమ్ముతాడంటే రైట్, చాలా వేరియేషన్ మనకు. రైట్, మోర్ అరౌండ్ 900 to 1000% ప్రాఫిట్. సో అందుకనేసి సో క్వశ్చన్ అయితే చేంజ్ చేసుకున్నాం, మిస్టేక్ పడింది క్వశ్చన్ ఒకటి. రైట్, ఓకే, క్లియరా. సో డజన్ 375 అన్నప్పుడు వాడు అమ్మేటప్పుడు ఒక్కొక్కటి 33, మొత్తం ఎంత అంటే 396, ప్రాఫిట్ 21. లేదు, రైట్, ఇక్కడ దీన్ని మార్చుకోండి. డజన్ 375 అంటే ఒకటి ఎంత కనుక్కోండి. రైట్, 32 పాయింట్ సంథింగ్, రైట్, 30 సంథింగ్ వస్తుంది, 31 32 ఆ రేంజ్లో వస్తుంది. సో 33 కంటే ఎంత ప్రాఫిట్ ఉందో ఎట్లా చేసినా కూడా సేమ్ ఆన్సర్. పర్సంటేజ్ అయితే చేంజ్ కాదు. ఈవెన్ సింగిల్ ఐటమ్ మీద అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఓవరాల్ లాట్ పైన అయినా మనం చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 100 oranges are bought at the rate of 350 rupees and sold at the rate of 48 rupees per dozen. The percentage of profit or loss is. 350 రూపాయలు పెట్టి 100 ఆరెంజ్లను కొని వాటిని డజను 48 రూపాయల చొప్పున అమ్మితే, డజను 48 రూపాయల చొప్పున అమ్మితే లాభం. సో రైట్, నోట్ లెక్కలుగా చేద్దాం. రైట్, 100 ఆరెంజెస్, 100 ఆరెంజెస్ ఎంత? 350 రూపీస్. ఒక ఆరెంజ్ ఎంత? 3.5 రూపాయలు. 12 ఆరెంజ్లు ఎంత? 12 మూల 36, 12 అర్ధలు 6. డివైడ్ చేయండి మనం. రైట్, 12 మూల 36, 12 అర్ధ రూపాయలు మీన్స్ 6 రూపాయలు. 36 + 6 42. అది మనం మైండ్లో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఒక డజన్ ఆరెంజెస్ కొనింది ఎంతకు? ఎస్, కొనింది ఎంతకు? 42. అమ్మింది ఎంతకు? ఒక డజన్. ఎస్, ఒక డజన్ 12 ఆరెంజెస్ను 48కి అమ్ముతాడు. సో కాస్ట్ ప్రైస్ 42 తెలుసు, సెల్లింగ్ ప్రైస్ తెలుసు. ఎంత ప్రాఫిట్ అంటే కనుక 42 రూపాయలకు 100% అయితే కాస్ట్ ప్రైస్కు ఆ లాభం, ఆ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకు? 48 మైనస్ 42, ఈ 6 రూపీస్కు ఎంత? 42/7, 100/7, 1/7 ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్. గుర్తుందా లేదా? 14 2/7%, 14.2871. రైట్, నథింగ్ బట్ 14 2/7%. ఎస్, క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? 14 2/7 either ప్రాఫిట్ ఆర్ లాస్. ప్రాఫిట్ ఆర్ లాస్. రైట్, 42 రూపాయలకు 48కి అమ్ముతాం. సో ప్రాఫిట్. ఇక్కడ ఆప్షన్ లాస్ ఉంది, ఫస్ట్ ఆప్షన్ గెయిన్ ఉంది, రెండు ఉన్నాయి ఆప్షన్స్లో. సో ఆ ఒక్కటి కన్ఫ్యూజ్ కావద్దు. రైట్, మనకి ఇక్కడ ఈ చాప్టర్స్లలో ఏంటంటే పర్సంటేజెస్ వచ్చిన తర్వాత రైట్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఉంటుంది పర్సంటేజెస్లో. ప్రాఫిట్ అండ్ లాస్కి వచ్చేసరికి ప్రాఫిట్ లాస్ ఉంటాయి. రెండు ఆప్షన్లను వాడు ఇంక్లూడ్ చేయొచ్చు. మనం అంత కష్టపడి చేసే ఆప్షన్ మిస్టేక్ పెడితే కనుక రైట్ వన్స్ బబుల్ చేసిన తర్వాత ఏం చేయాలి? రైట్, ఆన్లైన్ అయితే ఓకే చేంజ్ చేసుకోవచ్చు, బట్ నీకు అక్కడ మళ్ళీ రివ్యూ చేసుకునే అంత టైం ఉండదు ఆ సర్కమ్స్టాన్సెస్ని బేస్ చేసుకుంటే. ఓకే రైట్, నీకు మొత్తం అక్కడ ఉండే ఫీచర్స్, ఎక్స్టర్నల్ ఫీచర్స్ అన్నీ ఒకటి టైం అయిపోతూ ఉంటుంది, ప్లస్ ఎగ్జామ్ టెన్షన్. రైట్, ఒకవేళ నీకు అది లాస్ట్ అటెంప్ట్ అయింటే కనుక ఇంకా ఎక్స్ట్రా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ మైండ్లో ఉంటాయి. సో ఈ వీటన్నిటిని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేస్తే రైట్ కొంచెం ఇబ్బంది పడతాం. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ బైస్ ఏ సైకిల్ ఫర్ 1400 rupees and sells it at a loss of 15%. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద సైకిల్? ఒకడు 1400 రూపాయలు పెట్టి సైకిల్ కొని 15% నష్టానికి అమ్మాడు. అయితే సైకిల్ అమ్మిన వేళ ఎస్పీ. రైట్, తెలుగు మీడియం వాళ్ళు ఎస్పీ, సిపి, రైట్, గెయిన్, లాస్ అని మినిమం టర్మ్స్ అన్న గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు డైరెక్ట్ ఇట్లే చేయొచ్చు, ఎస్పీ సిపి అనేసి. ఎస్పీ అంటే అమ్మిన వేళ, సిపి అంటే కొన్న వేళ. రైట్, చూద్దాం. కొనింది ఎంతకు? 1400కు 100%. ఎస్, 1400కు 100%. అయితే అమ్మేటప్పుడు ఎంత అమ్ముతాడంట? 15% లాస్ మీన్స్ ఇట్ ఈజ్ డిక్రీజ్డ్. లాస్ మీన్స్ తగ్గడము, తగ్గింది. సో 15% తగ్గితే ఎంత అవుతుంది? రిమైనింగ్
85కి ఎంత 100 ఇంటూ 14 5s 70 14 8s 112 7 సో ఆన్సర్ ఎంత అంటే 1190 రూపీస్ రైట్ మనం నెంబర్ ఆఫ్ చాప్టర్స్ చేసే కొద్దీ పోను ఇంకా క్యాలిక్యులేషన్స్ మనకు నోట్ పైకి రావాలి సో ఎంత వీలైతే అంత నోట్ లెక్కలతో ఆన్సర్ చేస్తాం ప్రతిదాన్ని మనం పెన్ పెట్టి చేయాల్సిన అవసరం అయితే లేదు రైట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సైకిల్ ఈజ్ 1190 రైట్ ఏదైనా అర్థం కాకుండా అడగండి రిపీట్ చేస్తా రైట్ నో ఇష్యూ రైట్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ సెల్స్ an ఆర్టికల్ విచ్ కాస్ట్ హిమ్ 400 రూపీస్ టు బి ఏ అనేవాడు 400 రూపాయల గల ఒక వస్తువును బికి అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% 20% లాభానికి అమ్మాడు రైట్ బి దెన్ సెల్స్ ఇట్ టు సి రైట్ బి అనేవాడు సికి అమ్ముతాడు టు మేకింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% ఆన్ ద ప్రైజ్ హీ పేడ్ టు వాడు ఎంతైతే ఏకి చెల్లించాడో దాని మీద 10% లాభానికి బి సికి అమ్మాడు అయితే హౌ మచ్ డస్ సి పే బి సి బికి ఎంత చెల్లించాడు సో ఫస్ట్ ఆ వస్తువు ఎంత అంటే రైట్ ఫస్ట్ ఎంత దానికి ప్రైజ్ 400 రూపాయలు దాన్ని బికి అమ్మినాడు ఎంతకు 20% ప్రాఫిట్ అంటే ఇంక్రీజ్డ్ అంతేనా 20% పెరిగింది రైట్ పర్సంటేజెస్ను ప్రాఫిట్ అండ్ లాస్ను కంబైన్డ్గా చూడండి వేరువేరుగా చూడొద్దు పెరగడం అంటే ప్రాఫిట్ మీన్స్ పెరిగింది తగ్గడం మీన్స్ లాస్ అంతే ఆ తర్వాత దెన్ బి సెల్స్ ఇట్ టు రైట్ అంటే ఏమవుతుంది 120% పెరిగిందంటే వాల్యూ ఏమవుతుంది ఇది 120 ఈ మొత్తం వాల్యూ మీద ఇది వాడు ఎవరైతే బీకి చెల్లించాడు దీని మీద మళ్ళీ ఎక్స్ట్రా ఎంత తీసుకున్నాడు అంటే ఇంటూ అగైన్ 10% ప్రాఫిట్ మీన్ 110/100 అయితే బీసీ సి ఎంత చెల్లించాడు అంటే క్యాలిక్యులేషన్ చేస్తే రైట్ 0 క్యాన్సల్ 0 క్యాన్సల్ 2 zeros క్యాన్సల్ 12 4s 48 into 11 480 plus 48 528 ఎగ్జాక్ట్లీ 528 రూపీస్ లేదు 4 2s 80 8 1s 8 యూనిట్స్ ప్లేస్ 8 ఉండేది ఒకటే ఆప్షన్ యూనిట్స్ ప్లేస్లో 8 ఉండేది ఒకటే ఆప్షనే ఇంకా వేరేట్లు అంటే నువ్వు మొత్తం అంటే అప్పుడప్పుడు ట్రిక్స్ యూజ్ చేస్తూ ఉండాలి మనం యూనిట్స్ ప్లేస్లో వేరు ఉన్నాయి అని మనకు మైండ్కి వచ్చింది ఒకటి 2 8 6 2 అని ఉంది సో మైండ్లో కనుక యూనిట్స్ ప్లేస్ నువ్వు మొత్తం ఆప్షన్స్ని అబ్జర్వ్ చేసింటావు ఎస్ ఒకటే 6 కానీ 8 కానీ వచ్చిందంటే ఇంకొకటే ఆప్షన్ మనకు 2 వస్తే రెండింటిని చెక్ చేయాల్సి ఉంటుంది రైట్ అర్థమవుతుంది ఐ మీన్ నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి మనకు ఎంత వీలైతే అంత టైంని రెడ్యూస్ చేసేదానికే ట్రై చేస్తాం కానీ టైంని ఇంక్రీజ్ చేసుకునేదానికైతే చేయం రైట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఏదైనా డౌట్ ఉంటే అడగండి రిపీట్ చేస్తాను నో ఇష్యూ ఓకే రైట్ పీటర్ పర్చేజ్డ్ ఏ మెషిన్ ఫర్ 80,000 rupees అండ్ స్పెంట్ 5,000 rupees ఆన్ రిపేర్ and 1,000 rupees on transport and sold it with 25% profit. At what price did he sell the machine? పీటర్ ఒక యంత్రాన్ని 80,000 రూపాయలకు కొని రైట్ ఎంత కొంటున్నాడు 80,000 రూపాయలకు బాట్ 8,000 అండ్ దానిపై మరమ్మతులకు గాను 5,000 సో కొనిందేమో 80,000కు కొనిందేమో 80,000కు ఎక్స్ట్రా ఏం చేస్తున్నాడు 5,000 రూపాయలు మళ్ళీ ఖర్చు చేసినాడు అక్కడికి అయిపోలే అండ్ 1,000 rupees ఆన్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ టోటల్ కాస్ట్ ప్రైస్ మీద సో ఆ 1,000 రూపాయలు ఎక్స్ట్రా దానిపైన ట్రాన్స్పోర్ట్ రవాణా కోసం ప్లస్ ఒక 1,000 రూపాయలు ఖర్చు చేసినాడు అయితే ఆఫ్టర్ దట్ అంతా పోను దీని మీద ఏం చేస్తున్నాడు 25% ప్రాఫిట్కి అమ్ముతాడు అయితే ఎంత సో టోటల్ 86,000 కొనింది ఎంత 100%కు 86,000 రైట్ లాభం ఎంత వచ్చినాడు ప్రాఫిట్ ఎంతకు అమ్ముతాడు 25% రైట్ డైరెక్ట్గా 125కి ఎంత చేయొచ్చు లేదా 25కి కనుక్కొని యాడ్ చేయొచ్చు 100/4 25 86/4 ఎంత అంటే 4 2s 8 4 1s 5 00 ఇది కొంచెం ఈజీ రెండింటిని యాడ్ చేయడం 86,000 ప్లస్ 21,000 1,07,500 ఎగ్జాక్ట్లీ 1,07,000 మీన్ అంటే ఆ క్వశ్చన్లో ఉండే టర్మినాలజీని బేస్ ఐ మీన్ నెంబర్స్ని బేస్ చేసుకొని మనం 125 ఫైండ్ అవుట్ చేయాలన్నా లేదా 25 ఫైండ్ అవుట్ చేసి 25 ఫైండ్ అవుట్ చేసి రెండే యాడ్ చేయొచ్చు డైరెక్ట్గా 125 అయితే కనుక ఏమవుతుంది 100కి ఎంత 125కి ఎంత అంటే ఆన్సర్ చేంజ్ కాదు మనకు 100కి 86,000 అయితే 125కి ఎంత నువ్వు క్యాలిక్యులేట్ చేయాలంటే డైరెక్ట్గా ఓవరాల్గా చేయకోకుండా ఏం చేస్తావు ఖచ్చితంగా యూనిటరీ బేస్డ్లో 125/100 ఇంటూ 86,000 రైట్ 25 5s 4s 4 1s రైట్ 4 2s 1s 5 00 మళ్ళీ మల్టిప్లై సేమ్ ఆన్సర్ అయితే ఏం మారదు 1,07,500 రూపీస్ సో ఎట్లా చేసినా ఓకే నో ప్రాబ్లం కాకపోతే మనకు టైంను తగ్గించు కొంతమంది ఈ మెథడ్ను దీన్ని మాదిరి చేసేదానికంటే తక్కువ టైంలో చేయొచ్చు బికాజ్ ఆఫ్ హిస్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్ నీ క్యాలిక్యులేషన్ స్పీడ్ను బేస్ చేసుకొని నీ మ్యాథ్స్లో మీన్ ఆ స్పీడ్ అనేది డిసైడ్ చేస్తుంటుంది ఓకే డౌట్ ఉందా రైట్ నెక్స్ట్ క్వశ్చన్
By selling an article for 100 rupees, a man gains 15 rupees. Then his gain percentage is 100 రూపాయలకు ఒక వస్తువును అమ్మి 15 రూపాయల లాభం పొందితే అతని లాభ శాతం. రైట్, బాగా చూడండి. 100 రూపాయలకు అమ్మి సెల్లింగ్ ప్రైస్ ఎంత? 100 రూపీస్. లాభం ప్రాఫిట్ ఎంత? 15 రూపీస్ ప్రాఫిట్ లాభం. కాస్ట్ ప్రైస్ ఎంత చెప్పండి? కాస్ట్ ప్రైస్ 85. 100 రూపాయలలో 15 రూపాయల లాభం. అప్పుడు కాస్ట్ ప్రైస్ 100 మైనస్ 15 ఓన్లీ 85 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయితే 15 రూపాయల లాభం కలిపితే అప్పుడు వాడు 100 రూపీస్కి అమ్మినట్లు. సో ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అంటే కంపేర్ చేసే ప్రాఫిట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్. సో కాబట్టి 85కు 100% అయితే లాభం ఎంత వస్తుంది మనకు? ఆ ప్రాఫిట్ ఈ 15 రూపీస్కి ఎంత? 15/85 ఇంటూ 100. రైట్, రాస్తానా, బట్ మనం డైరెక్ట్ చేసుకోవచ్చు. 5 3s 5 17s మీన్ 17s. సో ఆప్షన్లో చూస్తే 17 ఉండేది ఒకటే ఉంది మనకు డినామినేటర్లో. లేదు, 300/17%. 17 1s 17, 130. 17 7s 119, మిగిలింది 11/17%. అంటే ఆప్షన్స్ను క్వశ్చన్ చదవడం పూర్తయ్యేసరికి 4 ఆప్షన్స్ను క్యాప్చర్ చేసుకునే లెవెల్కి ఇంప్రూవ్ కావాలి. రైట్, తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక రకంగా ఇంప్రూవ్ అవుతుంది. ఎగ్జామ్కి అటెండ్ అయ్యే ముందర ఏ ఎగ్జామ్ అయినా కానీ అట్లీస్ట్ 10 టెస్టులైనా రాసిపోతేనే మనకు స్పీడ్ ఉంటుంది, పొటెన్షియల్. లేదంటే టైం మేనేజ్మెంట్. ఒక చాప్టర్లో 100 క్వశ్చన్లు నువ్వు గంటలో చేసినా కూడా ఎగ్జామ్కి పోయేసరికి అక్కడ నీకేమవుతుందంటే అన్ని మిక్స్డ్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నువ్వు గంటకు 50 to 60 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి కూడా టైం తీసుకుంటావు. అది రావాలి నీకు. ఆ ఇంప్రూవ్ అంటే నువ్వు ఎగ్జామ్లో కూడా పర్ అవర్లో మోర్ దాన్ 60 క్వశ్చన్స్ 70 క్వశ్చన్స్ చేయాలి అంటే డెఫినెట్గా ప్రాక్టీస్ టెస్ట్స్. సో అవి మనకు టెస్ట్ సిరీస్ అయితే కంపల్సరీ అవసరం. అట్లీస్ట్ 10 అన్న రాస్తే అన్న మనం అక్కడ టైం మేనేజ్ చేసుకుంటాం. రైట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. When a commodity is sold for 34.80 rupees, there is a loss of 2%. What is the cost price of the commodity? ఒక వస్తువును 34.8 రూపాయలకు అమ్మగా, రైట్, ఇచ్చింది ఏంది క్వశ్చన్? సోల్డ్ మీన్స్ సెల్లింగ్ ప్రైజ్ ఇచ్చేసినాడు. అయితే లాస్ 2% వచ్చింది అన్నాడు. లాస్, రైట్, ఇంగ్లీష్లో చేంజ్ చేసుకోండి క్వశ్చన్. లాస్ 25%. ఇంగ్లీష్లో 2% కాదు, 25%. లాస్ ఎంత? 25%. రైట్, తెలుగులో క్లియర్గా ఉంది. అమ్మగా 25% నష్టం వచ్చింది. సో 25% నష్టం వచ్చింది అంటే ఎంత కమ్మినట్లు? ఎంత పర్సెంటేజ్ కమ్మినట్లు? 75. సో 100 మైనస్ 25 లాస్ మీన్స్ సో 75% కమ్ముతాను. ఈ 75%కి ఎంత అంటే 34.8 రూపీస్ అది ఇచ్చినాడు. అయితే వానికి కావాల్సిన కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ నథింగ్ బట్ 100%కి ఎంత? రైట్, 25 3s 25 4s. రైట్, 3 1s 1s 0.6. రైట్, డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా పోను మనం ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి. 25 3s ప్రతిసారి 100/75 రాసేది లేకోకుండా డైరెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు 4 into 11.6 4 6 24 6 4 46.4 రూపీస్. రైట్, 46.40 రూపీస్. ఏం డౌట్ ఉందా? రైట్, సో రైట్, క్వశ్చన్ అది ఒక్కటి చేంజ్ చేసుకోండి. లాస్ ఆఫ్ 25%. 25% లాస్ మీన్స్ రైట్ హీ సెల్స్ అట్ 75%. 75%కు 34.8 రూపీస్ అయితే టోటల్ 100%కు ఎంత? ఎస్, ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ ఎక్స్పెక్ట్స్ ఏ గెయిన్ ఆఫ్ 22.5% ఆన్ హిజ్ కాస్ట్ ప్రైస్. రైట్, ఒక షాప్ కీపర్ ఏం చేస్తాడంటే వాడు అమ్మిన దాంట్లో పైన 22.5% లాభం వస్తుందని రైట్ వాడు ఊహించుకుంటున్నాడు. రైట్, గెస్ చేస్తున్నాడు, లాభం ఆశించాడు. బట్ వారంలోపు రైట్ ఈవెన్ ఇన్ ఏ వీక్ హిజ్ సేల్ ఆఫ్ 392 రూపీస్. వాట్ వాజ్ హిజ్ ప్రాఫిట్? అయితే వారంలోపు 392 రూపాయలకు అమ్మకం జరిపాడు. అయితే అతని లాభం ఎంత? అమ్మకం జరిపాడు, సేల్స్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్ 392 రూపాయలకి జరిగితే ఇన్ దట్ ఓన్లీ ఆ 392 రూపీస్లోనే ఎక్స్ట్రా ఎంత ప్రాఫిట్ ఉంది దానికి? 22.5. 22 and 1/2 మీన్స్ 22.5%. అంటే టోటల్ ఈ 392 రూపీస్ ఈజ్ 122.5%కు 392 రూపీస్ మనకి లాభం. క్వశ్చన్లో అడిగింది కాస్ట్ ప్రైస్ కాదు, ఓన్లీ ప్రాఫిట్ ఎంత? 22.5. ఎగ్జాక్ట్లీ 22.5%కి ఎంత? 22.5%. రైట్, కింద పైన ఒకటే డెసిమలే కాబట్టి సో మనం డెసిమల్ని పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్, డెసిమల్స్ని పెద్దగా కన్సిడర్ చేయాలి. రైట్, 25 9s 25 4s 25 9s 25 4s 25 9s. రైట్, డైరెక్ట్ అయ్యే లేదంటే 7 7s
7 5s 7 6 7 1s 7 8s 9 into 8 ప్రాఫిట్ ఎంత అంటే 72 రూపాయలు, 72 రూపీస్. డౌట్ ఉంది ఏమైనా? ఎస్, ఓకే, క్లియర్. సో ఇక్కడ 392 రూపీస్కి అమ్మకం జరిపాడు. హిస్ సేల్ వాజ్ ఆఫ్ 392 రూపీస్. టోటల్ సేల్ 392 రూపీస్ మీన్స్ ప్రాఫిట్ ప్లస్ కాస్ట్ ప్రైస్ టోటల్ 122.5%కు మనకు 392 రూపీస్ అయితే మనకు కావాల్సిన ఓన్లీ ప్రాఫిట్ మీన్స్ 22.5%. ఎస్, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ది సేల్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇంక్లూడింగ్ ది సేల్స్ ట్యాక్స్ ఈజ్ 616 రూపీస్. ది రేట్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్ ఈజ్ 10%. If the shopkeeper has made a profit of 12%, then the cost price of the article is. సేల్స్ ట్యాక్స్తో కలిపి రైట్ బాగుందండి. అమ్మకం ధర ఎంత? 616. సేల్స్ ట్యాక్స్ ఎంత? 10%. అయితే దుకాణదారుడు 12% లాభం పొందితే ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్. సపోజ్ కాస్ట్ ప్రైస్ సమ్ ఎక్స్ అనుకుందాం ఫస్ట్, రైట్. కాస్ట్ ప్రైస్ మీదనే మనం ఏం చేస్తాం? సేల్స్ ట్యాక్స్ వేస్తాం. సేల్స్ ట్యాక్స్ ఎంత అన్నాడు? 10%. దీని మీద 10% పెరిగింది అంటే అర్థం ఏమని? ఇంటూ 110/100, రైట్. అక్కడికి కాకపోలే ఈ మొత్తం ధరలో ఏం చేసినాడు మళ్ళీ? రైట్, 12% ప్రాఫిట్ కూడా పొందినాడు. 12% ప్రాఫిట్ నథింగ్ బట్ ఇంటూ 112/100 చేస్తే వాడు ఎంతకు అమ్మింది? 616 రూపాయలు, రైట్. ఓకేనా? సో అయితే మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్ నథింగ్ బట్ ఎక్స్. ఈ కాస్ట్ ప్రైస్ ఎంత, రైట్. ఇది యాక్చువల్గా రాసాం. ఎగ్జామ్కి పోయేసరికి ఏం రాసాం? 616 ఇంటూ 100/112 100/110 అనేది మనం ఒకటే స్టెప్లో రాసుకునే లెవెల్కి ఇంప్రూవ్ అవుతాం. ఎస్, ఆ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 616 ఇంటూ 100/112 ఇంటూ 100/110. ఈ లెవెల్కి మనం ఇంప్రూవ్ కావాలి ఫాస్ట్గా. సో 0 0 క్యాన్సల్, 11 1s 11 5s 11 6. నెక్స్ట్ రైట్, ఎస్ 1s 2s 2 1s 2 5s. సో 5 into 100 500 రూపీస్. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ ఆర్టికల్ ఆ వస్తువు యొక్క కొన్న వేల ఎంత అంటే 500 రూపీస్. అండ్ డౌట్ ఉంది, రైట్. సో సేల్స్ ట్యాక్స్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ మీద సేల్స్ ట్యాక్స్ 10% మీన్స్ 110/100. ప్రాఫిట్ 12% మీన్స్ ఆ మొత్తం ధరలో, ఎందుకంటే సేల్స్ ట్యాక్స్ మీద కలిపి వాడు లాభం తీసుకుంటున్నాడు 12%, రైట్. క్లియర్? ఏమైనా డౌట్ ఉంటే అడగండి, రైట్. రిపీట్ చేస్తా. ఎస్, కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. Sharans purchased 120 reams of paper at 80 rupees per ream. He spent 280 rupees on transportation, paid octroi at rate of 40 paise per ream and paid 72 rupees to the coolie. If he wants to have a gain of 8%, what must be the selling price per ream? Sharans 80 రూపాయలు పెట్టి 120 రూముల కాగితాన్ని, రైట్. ఒక రీమ్కి వచ్చేసి కాస్ట్ ప్రైస్ చూస్తే 80 రూపాయలు ఖర్చు పెట్టినాడు. ప్లస్ అది కొని చేరవేయడానికి 280 రూపాయలు మరియు 40 పైసలు వద్దున ఆక్ట్రాయికి చెల్లించి కూలీకి 72 రూపాయలు, రైట్. కూలీకి ట్రాన్స్పోర్టేషన్ చేరవేయడానికి కలిపి 280 ప్లస్ 72 ఖర్చు పెట్టినాడు. అన్ని రీముల మీద కలిపి అది పెట్టింది. సో బై 120 ప్లస్ 40 పైసలు ఆక్ట్రాయికి అంటున్నాడు. సో రూపాయల లెక్క మారుస్తే 40/100. సో 80 ప్లస్ 352/120 ప్లస్ 40/100. 0 0 క్యాన్సల్, 8 4s 4s 8 15s. ఎస్, ఎల్సిఎం తీసుకుంటే 15కు 10కు 30 30 ఇంటూ 80 2400 ప్లస్ 15 2s 44 ఇంటూ 2 88 10 3s 3 4s 12. సో మొత్తం యాడ్ చేస్తే 2500/30. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 2500/30 2500/30 రూపాయలు. దీని మీద అమ్మిన వేల ఎంత అంటే 8% ప్రాఫిట్. 2500/30 8% లాభం మీన్స్ 108/100, రైట్. 2 zeros క్యాన్సల్, 5 5s 5 6 6 1s 6 18s 18 into 5, రైట్. 90 రూపీస్, రైట్. ఓకే, క్లియర్. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్, రైట్. టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే మనకు ప్రాఫిట్ పోంగా టోటల్ కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే అమ్మిన వేల 90 రూపీస్. ఎస్, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. A person bought 20 liters of milk at the rate of 8 rupees per liter. He got it churned after spending 10 rupees and 5 kgs of cream and 20 liters of toned milk were obtained.
If he sold the cream at 30 rupees per kg and toned milk at 4 rupees per liter, his profit in the transaction is. రైట్, సేమ్ క్వశ్చన్ లెంత్గా ఉంది, బాగా డివైడ్ చేసుకుంటే చాలా సింపుల్. ఒకడు 1 లీటర్ని 8 రూపాయల చొప్పున 20 లీటర్ల పాలు కొన్నాడు అంటే ఎంత కొనేటు మొత్తం, అది అయిపోయేసరికి రైట్ 160 రూపీస్ వాడు కొనేసినాడు. ఆఫ్టర్ దట్ హీ గాట్ ఇట్ చర్నడ్ ఆఫ్టర్ స్పెండింగ్ 10, ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టినాడు, దీనికి ఎక్స్ట్రా ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టినాడు. రైట్, చర్నడ్ 10 రూపీస్ స్పెండింగ్ అండ్ 5 kgs ఆఫ్ క్రీమ్ 20 లీటర్స్ ఆఫ్ టోనల్ మిల్క్. రైట్, ఆ విధంగా చిలకడము అనుకోండి. రైట్, చిలికిన తర్వాత మనకేమొస్తున్నాయి 5 kgల క్రీమ్ వెన్న ప్లస్ 20 లీటర్ల టోనడ్ మిల్క్, ఇది మనకి వచ్చింది. రైట్, వచ్చిన తర్వాత ఏం చేస్తాను, ఇఫ్ హీ సోల్డ్ ది క్రీమ్ అట్ 30 రూపీస్, అమ్మేటప్పుడు దీన్ని 30 రూపాయలకు అమ్ముతున్నాడు కేజీ, అంటే 30 × 5 150కి అమ్మాడు. అండ్ టోనల్ మిల్క్ అంటే 4 రూపీస్ పర్ లీటర్, దీన్ని ఏం చేస్తున్నాడు 4 రూపీస్కి అమ్ముతున్నాడు. 20 × 4 ఎంత, మొత్తం ఎంత కమ్మినాడు అంటే 230 రూపాయలకు అమ్మినాడు. మొత్తం ఎంత మొత్తం కాస్ట్ ప్రైస్ ఎంత పడింది దానికి 170 రూపీస్ పడింది. ఈ మొత్తం వ్యవహారంలో లాభ శాతం ఎంత వచ్చింది లాభం మనకు 60 రూపీస్. రైట్, 170కి 100% అయితే ఆ ప్రాఫిట్ 230 మైనస్ 170, ఆ 60 రూపీస్కి ఎంత, సో 60/170 × 100 దట్ 00, 600/17%, నథింగ్ బట్ 17 3s 51, 90, 17 5s 35, 5/17% or 35 approximately 3%, 35.3%, 35.29 సంథింగ్ వస్తుంది, నథింగ్ బట్ 3%. దట్స్ క్లియర్. సో క్వశ్చన్ చూస్తే లెంత్, బట్ 20 లీటర్స్ మిల్క్ ఉన్నాయి, 8 రూపీస్తో 160 పడింది, ఎక్స్ట్రా 10 రూపీస్ స్పెండ్ చేసిన టోటల్ 170 రూపీస్ కాస్ట్ ప్రైస్. 5 kgల వెన్నను ఒక్కొక్క కేజీ 30 రూపాయలకు, 20 kgs టోనల్ మిల్క్ను 4 రూపీస్కు అమ్మితే వానికి మొత్తం 230 వస్తుంది. అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, correct. Jacob bought a scooter for a certain sum of money. He spent 10% of the cost on repairs and sold the scooter for a profit of 1100 rupees. How much did he spend on repairs if he made a profit of 20%? జాకబ్ ఒక స్కూటర్ను కొంత సొమ్ముతో కొన్న ధర మీద 10% ఖర్చులు మరమ్మతులకు ఖర్చు పెట్టి, సపోజ్ X రూపాయలకు వాడు కొన్నాడు, 10% మరమ్మతులకు పెట్టినాడు అంటే వాల్యూ ఏమవుతుంది మనకు 110/100, ఇది మనకి కాస్ట్ ప్రైస్ టోటల్. దీని మీద రైట్ అతనికి 20% లాభం వస్తే, రైట్ 20% లాభం వచ్చింది, బట్ వాడు అమ్మింది వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్ 1100, వాడు ఇచ్చింది కూడా ఓన్లీ ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైస్ కాదు. దీంట్లో ప్రాఫిట్ ఎంత అంటే ఓన్లీ 20% ఇంటూ 20/100 ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చినవాడు 1100. రైట్, 0 0 0 0 క్యాన్సల్, 11 1s 11 100s, 2 1s 2 50s. X ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 100 × 50, X వాల్యూ 5000. రైట్, వాడు కొనింది 5000కు, బట్ ఆ 5000 మీద ఎంత ఖర్చు పెట్టినాడు రిపేర్స్ కోసం. క్వశ్చన్లో అడిగింది ఏంది కాస్ట్ ప్రైస్ అంత కాదు, హౌ మచ్ డిడ్ హీ స్పెండ్ ఆన్ రిపేర్స్. రిపేర్స్ కోసం ఖర్చు పెట్టింది ఎంత అంటే ఈ 5000లో 10%, 5000లో 10% ఎంత 500 రూపీస్ వాడు రిపేర్ కోసం ఖర్చు పెడుతున్నాడు, 500 రూపీస్ వాడు రిపేర్ కోసం ఖర్చు పెడుతున్నాడు. రైట్, ఈ టైప్ చేయొచ్చు, రైట్, లేదా రైట్ నార్మల్గా చేద్దాం, లేదంటే రైట్ చూద్దాం. ఇన్ కేసు అది ఓకే, అది వన్ ఆఫ్ ది డైరెక్ట్ స్టెప్ రాస్తాం, అది లెవెల్కి ఇంప్రూవ్ అవుతాం. లేదంటే 20% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు, ఆ 20%కి ఎంత అన్నాడు 1100 అయితే కాస్ట్ ప్రైస్ ఎంత తీసుకుంటాం మనం 100%కి ఎంత 25s, 1100 × 5 5500. సో టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత పడింది 5500. ఇన్ 5500 10% రిపేర్ కాస్ట్ ఆల్సో ఇంక్లూడెడ్, నథింగ్ బట్ ఆ రిపేర్ కూడా కలిపితే 110కు 5500 అయితే ఓన్లీ రిపేర్ కోసం ఖర్చు పెట్టింది ఎంత మనకు 10%కి ఎంత ఇంటూ 50, 10 × 50, ఈ టైప్ అయిన చేయొచ్చు. రైట్, ఏదైనా అవేదైనా ఇవేదైనా. రైట్, సో ఇక్కడైతే మళ్ళీ రెండోసారి 110 అనుకోవాలి, అక్కడైతే డైరెక్ట్ 110లో 20% అని తీసుకొని చేస్తున్నాం. క్లియరా? ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఏ మ్యానుఫ్యాక్చరర్ undertakes to supply 2000 pieces of a particular component at 25 rupees per piece. According to his estimates, even if 5% fail to pass the quality test, then he will make a profit of 25%. However, as it turned out 50% of the components were rejected, what is the loss to manufacturer? Right, చూద్దాం.
ఒక ఉత్పత్తిదారుడు ఒక ప్రత్యేక విడిభాగాన్ని ఒక్కొక్కటి 25 రూపాయలకు 2000 భాగాలను అమ్మకానికి ఒప్పుకున్నాడు. రైట్, ఎన్ని మొత్తం 2000ను ఒక్కొక్కటి ఎంత 25 రూపాయలకు నేను సప్లై చేస్తాను అని ఒక ఒప్పందం తీసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ అతడు ఉత్పత్తిలో 5% భాగాలు నాణ్యత పరిశీలనలో పనికి రానివిగా వేరు చేయడం. మనం సప్లై చేసిన తర్వాత క్వాలిటీ చెక్ చేసుకొని క్వాలిటీ టెస్ట్ పాస్ అయిన వాటికి ఆ రేట్ ఇస్తాడు. రైట్, ఫెయిల్ అయినవి రిజెక్ట్ చేస్తాం. సేమ్ అదే కేసులో. సో ఒక 5%, 2000లో 5% అంటే ఎంత? 2000లో 5% మీన్స్ 25. ఒక 100 ఆర్టికల్స్ను రిజెక్ట్ చేస్తారనుకున్నాం. ఒక 100 రిజెక్ట్ చేసినప్పటికీ అంటే 2000లో 100 పోయితే ఇంకా మిగిలినట్టు ఎన్ని ఉంటాయి? ఈ 1900 మీద 25 రూపాయలు ఖర్చు పెడితే 1900 మీద 25 రూపాయలతో వాడికి వచ్చినప్పటికీ వాడేమన్నాడు, రైట్, తనకు 25% లాభం వస్తుంది అని ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాడు. అంటే 1900 ఇంటూ 25, రైట్, 00, 25 9s 2, 25 20s, 500లో 25 పోతే 475. ఎస్, ఓకే, క్లియర్. సో 47,500కి అమ్మితే వానికి ఎంత వస్తుంది? 25% లాభం. రైట్, బట్ కాకపోతే పరిశీలనలో 50% భాగాలు పనికిరానివి వదిలినాయి. రైట్, అనుకునింది ఒకటి, అడిగి పోయిన తర్వాత ఇంకొకటి. 50% డిఫెక్ట్. 2000లో 50% డిఫెక్ట్ అంటే ఎన్ని? 1000 పోతే మిగిలినవి ఎన్ని? 1000ని 25 రూపాయలకు అమ్మితే వానికి వచ్చేది ఎంత? 25,000 మన చేతికి వచ్చింది డబ్బులు. అయితే వానికి నష్టం ఎంత? ఈ 47,500 రూపాయలు, రైట్, యాక్చువల్గా వానికి వస్తే దీంట్లో లాభం కూడా ఉంది. మనకి 47,500లో లాభం కూడా ఉంది. రైట్, చూద్దాం. 25% ప్రాఫిట్. 125%కు 47,500. క్లియరా? అయితే కాస్ట్ ప్రైస్ ఎంత పడిందో క్యాలిక్యులేట్ చేయండి. 100%కు ఎంత? సో డైరెక్ట్ అయ్యే, లేదంటే కనుక 100/125 ఇంటూ 47500. 25 4s, 25 5s, 5 1s, 5 9s, 5s, 0 0. రైట్, 9 4 36, 38,000. కాస్ట్ ప్రైస్ ఎంత పడుతుంది మనకి? 38,000. వానికి అమ్మితే ఎంత వచ్చింది? 25,000. లాభమా నష్టమా? నష్టం. ఎంత? లాస్ ఎంత? ఈ 38,000లో 25,000 మనకి చేతికి వచ్చింది. సో రిమైనింగ్ 13,000 రూపీస్ లాస్. వాడు లాస్ వచ్చిన నష్టము రూపాయలలో. ఇస్ క్లియర్? సో యాక్చువల్గా 2,000 రూపీస్ని 25 రూపీస్కి సప్లై చేద్దాం అనుకున్నాడు. వాడు 5% పోయినా, అంటే 1900 ఇంటూ 25 చేస్తే వచ్చే 47,500 రూపీస్లో 25% ప్రాఫిట్ ఉందని ఎస్టిమేట్ చేసినాడు. కానీ యాక్చువల్గా ఒరిజినల్గా వచ్చేసరికి అడిగిపోయేసరికి 50% రిజెక్ట్ అయినాయి. సో మనం ఏం చేసినట్టే కాస్ట్ ప్రైస్ అనుకున్నాం. 47,500కి 125 అయితే 100% కాస్ట్ ప్రైస్ ఎంత పడింది మనకి? 38,000 రూపీస్ వానికి మొత్తం ప్రొడక్షన్ చేయడానికి పట్టింది. ఆ 38,000 పడింది. వానికి వచ్చింది మాత్రం 2000లో 50% రిజెక్ట్ అయ్యి 1000 అనేది 25,000 వచ్చింది. అంటే ఆ 13,000 వానికి లాస్ వచ్చింది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రేడర్ బైస్ ఏ చైర్ ఫర్ 600 రూపీస్ అండ్ సెల్స్ ఇట్ ఫర్ 765 రూపీస్ అట్ ఏ క్రెడిట్ ఆఫ్ 4 months. రికార్డింగ్ మనీ వర్త్ 6% పర్ యానం హిస్ గెయిన్ పర్సంటేజ్. ఒక వర్తకుడు 600 రూపాయలకు ఒక కుర్చీ కొని 4 మాసాలలో తీర్చే విధంగా 765 రూపాయలకు అరువుగా అమ్మాడు. అయితే పెట్టుబడిపై వడ్డీ సంవత్సరానికి 6% లెక్కిస్తే అతనికి వచ్చిన లాభ శాతం ఎంత? రైట్, చూద్దాం, క్యాలిక్యులేట్ చేద్దాం. సో 600 రూపాయలు యాక్చువల్గా కాస్ట్ ప్రైజ్, బట్ వాడు ఆ వడ్డీ కూడా వేసినాడు చూడండి, దానివల్ల అది కూడా క్యాలిక్యులేట్ చేయాలి. జనరల్గా చూసింటారు, సింపుల్ ఇంట్రెస్ట్ అయితే PTR/100. అసలు ఎంత 600, వడ్డీ ఎంత అంటే టైం ఎంత అన్నాడు? 4 months. అది సంవత్సరానికి అన్నప్పుడు ఏమవుతుంది? 4/2 వాళ్ళు మంత్స్. రేట్ ఎంత అంటే 6%తో 6. సో 2 zeros క్యాన్సల్. రైట్, 2 3s, 2 6 6 క్యాన్సల్. 4 3s ఎంత? ఎక్స్ట్రా 12 రూపీస్ ఏమవుతుంది మనకు? ఇంట్రెస్ట్. సో ఇప్పుడు యాక్చువల్గా కాస్ట్ ప్రైస్ ఎంత పడినట్టు మనకి? 600 ముందు ప్లస్ 12 రూపాయలు పడుతుంది వడ్డీ. మొత్తం ఎంత? 612 రూపాయలు అయింది. దాన్ని ఏం చేసినాడు? 765 రూపాయలకు అమ్మితే లాభం ఎంత? ఈ 612కు 100% అయితే కాస్ట్ ప్రైస్, లాభం ఆ ప్రాఫిట్ ఎంత అంటే 765 మైనస్ 160, సారీ 612, 765 మైనస్ 612, సో 351, సో 153.
153, 4 is 612 by 4 by 4. So answer is 25%. Correct, clear. Answer is 25%. Right? Okay. Okay, right. Next continue with them, right?